క్రీస్తునందు మాకు అత్యంత ప్రియులైన ప్రియ దేవుని సంఘం యొక్క శ్రేష్టమైన సదవకాశాన్ని బట్టి దేవాతి దేవునికి కోటి కోటి స్తోత్రములు వందనాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా క్రీస్తు పిల్లల శుభవందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ దేవుని బిడ్డలారా కూడా గడిచిన కొన్ని దినాలుగా మనము శిలువబడిన యేసుక్రీస్తు యొక్క ఉద్దేశాలు కొన్ని అంశాలు ధ్యానించాం. అదే రీతిగా శిలువబడిన యేసుక్రీస్తు యొక్క పిలుపు అనే అంశంలో కొన్ని విషయాలను మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం. అదే రీతిగా ఈరోజు చూసినట్లయితే శిలువబడిన యేసుక్రీస్తును కలిసిన కొంతమంది వ్యక్తులను గురించి మనము ఈరోజు ధ్యానించబోతున్నాం. అయితే ఈరోజు నిన్నటి దినాన్న మనము గ్రీకులు లేకపోతే విద్వాంసులు ఆయన కలిసినట్టుగా మనం ధ్యానించాం. ఈరోజు దినాన్న చూసుకున్నట్లయితే ఆయనను కలిసిన శతాధిపతి అనే ఒక అంశం పైన ఈరోజు ధ్యానించుకుందాం. మన యొక్క పాత నిబంధన గ్రంథం నుంచి 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం దాన్ని 1 నుంచి 10 వచనాలు, అదేవిధంగా కొత్త నిబంధన నుంచి మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయము 5 నుంచి 13 వచనాలు ఈరోజు మనం ధ్యానం చెబుతున్నాం. చూడండి, ఇక మనం గమనించినట్లయితే ఒక అధికారము క్రీస్తు యొక్క అధికారాన్ని కలిసినటువంటి సందర్భం ఇక్కడ మనం చూస్తున్నాం. ఒక అధికారము క్రీస్తు యొక్క అధికారాన్ని కలిసినటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రేమైంది ఏమిటలా గమనించినట్లయితే మనిషి యొక్క చరిత్రలో, లోక చరిత్రలో మనం చూసుకున్నట్లయితే అధికారము లేకపోతే శక్తి స్థానాలు, ఉన్నత స్థానాలు కలిగిన వారు సాధారణంగా ఏం చేస్తారు? మరొకరి ముందు వారు నమ్రతను లేకపోతే విధేయతను తగ్గించుకునే స్వభావం చూపేవారుగా మనకు కనపడరండి. సైనాధికారులు అంత మాత్రం కాదు, నాయకులు తమ శక్తిపై ఆధారపడతారు వాళ్ళు, అంటే వాళ్ళకున్న అధికారాన్ని బట్టి. కానీ మన పరిశుద్ధ గ్రంథం చూసుకున్నట్లయితే ఒక ఆశ్చర్యమైన సన్నివేశాన్ని ఇక్కడ మనకి స్పష్టంగా ఈ అధ్యాయంలో మనకు చూపిస్తూ ఉందండి. ఒక రోమా సైన్యాధికారి యేసు దగ్గరికి వచ్చి ఆయన వినయంతో తగ్గించుకునే స్వభావంతో ఆయన మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆ మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయంలో ఒక శతాధిపతి తన సేవకుని స్వస్థత కోసం యేసుప్రభువును కలుసుకుంటున్నట్లుగా ఆయన వేడుకుంటున్నట్లుగా మనం గమనిస్తున్నామండి. ఇది ఒక అసాధారణమైన సన్నివేశంగా లేకపోతే సంఘటనగా మనం చూడాల్సింది. ఎందుకంటే చూడండి, యూదులు మరియు రోమన్లు సాధారణంగా వాళ్ళు ఏంటంటే విరోధులుగా ఉంటారు వారికి, ఎవరికి? యూదులకి. ఎందుకంటే రోమన్లు వారి పాలన వారి చేతిలో ఉంది కనుక. చూడండి, రోమన్ల పాలకులు యూదులు వారి కింద, ఎందుకంటే వారి పాలనలోనే ఈ యూదులు వారి కింద ఉండేవారు. అంటే పాలకులు ఎప్పటికీ కానీ పాలించే వ్యక్తుల కింద లేకపోతే తగ్గించుకునే వారిగా మనకి ఎప్పటికీ కూడా కనపడరు. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే ఈ శతాధిపతి కూడా రోమన్ల అధికారంలో, రోమన్ల పాలనలో ఉన్న అధికారిగా మనము చూస్తున్నాం గమనించినట్టయితే. కానీ అయినప్పటికీ కూడా ఈ యొక్క రోమా సైనికుడు ఎవరైతే ఉన్నారో ఈ శతాధిపతి యేసుక్రీస్తు యొక్క అధికారాన్ని గుర్తించినట్లుగా మనం ఇక్కడ స్పష్టంగా అర్థం చేసుకోవాలండి. ఎందుకంటే ఈ యొక్క సంఘటన మనకు ఒక గొప్ప సత్యాన్ని చూపించేదిగా ఉంది. ఏంటి అంటే సిలువ వేయబడే యొక్క యేసుక్రీస్తు యొక్క అధికారాన్ని ఈ శతాధిపతి ముందుగానే గుర్తించాడని నేను చెప్పడానికి ఇష్టపడుతున్నా. ఏంటంటే గమనించండి, ఒక శతాధిపతి రోమా అధికారంలో ఒక అధికారి, సంస్థ ఒక 100 మందికి పైన అధికారం ఉన్న ఒక వ్యక్తి, అధికారం ఏమిటో, ఆ సిస్టమ్ ఏమిటో, ఆ పట్టు అంటే దాంట్లో ఉన్న పట్టు ఏంటో అన్ని సమస్తాన్ని ఎరిగిన వ్యక్తి యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన తన సేవకుని యొక్క స్వస్థత గురించి వేడుకుంటున్నాడు. ఈ సన్నివేశం మనం గమనించినట్లయితే ఒక ఆశ్చర్యానికి గురి చేసేదిగా ఉంది. ఎందుకంటే మనం గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక సత్యాన్ని మనం గ్రహించుకున్నట్లయితే సిలువ వేయబడి అంతకు ముందర ఇంకా ఆయన వేయబడలేదు, ముందుగానే ఆయన గుర్తించాడు. ఈ శతాధిపతి సిలువ వేయబడి యేసుక్రీస్తు యొక్క అధికారాన్ని, ఆయన యొక్క అథారిటీని ఆయన గుర్తించినట్లుగా మనము గమనించాలి. చూడండి, ఎందుకంటే చారిత్రలో మనం చూసుకున్నట్లయితే ఈ శతాధిపతి ఎవరైనా చూసుకుంటే, ఈ శతాధిపతి మనం ఆల్రెడీ చెప్పాను, ఒక 100 మంది సైనికుల పైన ఉన్న అధిపతి. 100 మంది సైనికులకు ఈయన అధిపతి. రోమా సైన్యంలో వారు ఒక క్రమశిక్షణతో, మనకి బాగా తెలుసు రోమన్ సిస్టమ్స్ ఎలా ఉంటుందో మనం చదివిన బైబిల్ చరిత్ర చూసుకున్నట్లయితే వారి యొక్క క్రమశిక్షణ గల నాయకులుగా మనం గమనిస్తున్నాం. అంత మాత్రమే కాదు, వారు స్పష్టమైన వారి యొక్క అధికారాన్ని నిర్వహించేవారు, వారు చూపించేవారుగా ఉన్నారు. అంత మాత్రమే కాదు, రోమా యొక్క సామ్రాజ్య శక్తి ఎలా ఉందంటే చరిత్రలో మనం చూసుకుంటే చాలా అది శక్తివంతమైన ప్రతినిధులుగా వారి యొక్క పరిపాలన ఉండేదిగా మనం చూస్తున్నాం. అలాంటి ఒక వ్యక్తి యూదా యొక్క బోధకుడిని, యెహూద్య దేశానికి సంబంధించిన అంటే యూదులకు సంబంధించిన ఒక బోధకుని ముందు దేవుని అంటే ఆయన దగ్గర క్షమించండి, ఆ బోధకుడిని యొక్క వినయంతో స్పష్టంగా ఒక విధేయతను చూపించుకుంటూ రావడం చాలా ఆశ్చర్యకరమైన విషయంగా ఇక్కడ గమనించాలి. కానీ మనం చూసినట్లయితే, ఎందుకంటే ఈ మాట చెప్తున్నానంటే అప్పటికే ఆయన యేసులో అతడు ఒక గొప్ప అధికారాన్ని ఆయన చూశాడన్నట్లుగా మనం ఇక్కడ స్పష్టాన్నిగా మనం గమనించాలి. ప్రేమ చెబుతారా,
దీనికి ఒక ప్యారలల్ ఒక కథను మనం చూసుకున్నట్లయితే పాత నిబంధన నుంచి రెండవ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో మరొక సైన్యానికి అధిపతి అనే ఒక కథ ఉంటుంది. ఎవరు ఆ సైన్యానికి అధిపతి అని చూసినట్లయితే సిరియా దేశానికి చెందిన నామానుగా మనకు బాగా సుపరిచితులైన వ్యక్తి. ఈయన ఒక గొప్ప సేనాధిపతిగా ఉన్నాడు. గౌరవమైన స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఈయన కూడా. అంత మాత్రమే కాదు, అప్పటికే యుద్ధంలో విజయవంతుడుగా ఈ యొక్క వ్యక్తిని మనము గమనించవచ్చండి. కానీ అతనికి ఒక సమస్య ఉంది. ఆ సమస్య ఏంటంటే కుష్ఠరోగం అని మనందరికీ తెలుసు. అయితే ఆయనకి శక్తి సంపదలు, ప్రభావం ఏది కూడా ఆయనకు కుష్ఠరోగాన్ని బాగు చేయలేదు అనే ఇంకొక సత్యాన్ని ఇక్కడ గమనించవలసిందిగా నేను మిమ్మల్ని క్రీస్తు పేరిట కోరుకుంటున్నాను. ఇది మనకు ఏం చెప్తుందంటే మనకు ఆధ్యాత్మిక సత్యాన్ని మనకి చూపించేదిగా ఉందండి. మనిషి యొక్క శక్తి, మనిషిని యొక్క అధికారం, మనిషిని యొక్క ఆస్తి, మనిషికున్న ఏది కూడా ఏంటంటే తనకున్న సమస్యను లేకపోతే ఆ వ్యాధిని నయం చేయలేదు, స్వస్థత పరచలేదని మనం గమనించాలండి. ఇది కేవలం ఎవరి ద్వారా అంటే శిలువకు ఇవ్వబడిన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే సాధ్యమని మనము గుర్తించవలసిన వ్యక్తులుగా ఉన్నామండి. 4వ విషయం చూసుకున్నట్లయితే దీనికి ఇక్కడ స్వస్థతకు ఏది మార్గము ఏంటి అని చూసుకున్నట్లయితే ఫర్ ద హీలింగ్ విధేయత లేకపోతే తగ్గించుకునే స్వభావం అని మరొకసారి నామాను ఒక కథ ద్వారా మనకి ఆయన జరిగిన విషయాన్ని బట్టి మనకు తెలియజేస్తుంది. నామాను యొక్క చూడండి పరీక్ష చూసినట్లయితే ప్రవక్త అయిన ఏలీషా నామానుకు యోర్దాను నదిలో స్నానం చేయమని చెప్పినప్పుడు అతడు మొదట ఏం చేసుకుంటున్నాడు? కోపంతో చాలా రగిలిపోయినట్లుగా మనం చూస్తున్నామండి. అతడు ఆశించింది ఏంటి? ఒక గొప్ప అద్భుతాన్ని ఆశించాడు. ఎవరో తన ఇంటి వారు పనిచేసి ఒక అమ్మాయి చెప్పినప్పుడు ఆయన ఒక అధికారం అంటే ఏదో గొప్ప అద్భుత కార్యాలను క్షమించండి దేవుని సేవకుడు గొప్ప ఆశ్చర్య కార్యాలని లేకపోతే గొప్ప కార్యం అక్కడ ఏదో జరుగుతుంది, ఒక మాటతో అయిపోతుందేమో అని అనుకున్నాడు. కానీ దేవుడు అతనికి సరళమైన ఒక తగ్గింపు స్వభావాన్ని ఆయన నుంచి కోరాడు. అయితే ఆ తర్వాత చూసినట్లయితే ఎప్పుడైతే అంతకుముందు కోపించుకుని కానీ తర్వాత అర్థం చేసుకొని ఎప్పుడైతే తాను తగ్గించుకునే స్వభావంతో విధేయత చూపినప్పుడు ఆయన శరీరము చిన్న బిడ్డ వలె శరీరం వలె అటువంటి అంత శ్రేష్టమైన స్వస్థతను, పరిపూర్ణమైన స్వస్థతను పొందుకున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నామండి. చూడండి, అదేవిధంగా ఇక్కడ క్రొత్త నిబంధన మళ్ళీ మనం తిరిగి వచ్చినట్లయితే శతాధిపతి కూడా ఇలాగ అంటున్నాడు, ప్రభువా నీవు నా ఇంటికి రావడానికి నేను అర్హుణ్ణి కాదు. కానీ ఇది ఏం కనబడుతూ ఉంది మనకి? ఎంత గొప్ప విధేయత, ఎంత గొప్ప హ్యూమిలిటీ, తగ్గించుకునే స్వభావం, హంబల్నెస్ మనకి ఒక వ్యక్తిలో కనపడుతుందండి. ఒక రోమేలుకు సైన్యానికి అధిపతిగా ఉన్న వ్యక్తి యేసు ముందు తాను అర్హుడు కాదని తానే స్వతహా ఆయన చెప్తున్నాడు. మనం గమనించాలి. ఈ విధేయత, వినయం, తగ్గించుకునే స్వభావం సేవకుని అద్భుతానికి లేకపోతే ఆశ్చర్యకారానికి లేకపోతే స్వస్థతకు ద్వారం తెరిచేదిగా మనకి కనపడతా ఉందండి. చూడండి, ఎందుకంటే మనము 5వ విషయం చూసినట్లయితే అధికారాన్ని అర్థం చేసుకున్న విశ్వాసంగా మనం గుర్తిస్తున్నాం. శతాధిపతి ఈ విధంగా అంటున్నాడు, మీరు ఒక్క మాట సెలవిస్తే చాలు నా సేవకుడు స్వస్థతను పొందుకుంటాడు. మరలా చెప్తున్నా, ఆయన యేసుక్రీస్తు యొక్క అధికారాన్ని అర్థం చేసుకున్నాడు. ఎందుకంటే అతడు కూడా ఒక అధికారంలో ఉన్నవాడు. అధికారంలో ఉన్నాడు చెప్పాడండి. అతడు చెప్పినప్పుడు 100 మంది కూడా ఆయన కింద ఉన్నప్పుడు ఆయన ఏం చెప్తాడో ఆ సైనికులు అదే విధంగా చేసేవారుగా, విధేయత చూపే వ్యక్తులుగా ఉన్నారని మనం అర్థం చేసుకోవాలి. అందువల్ల అతడు ఆ మాటను ఆ విషయాన్ని ఆయనకి తెలుసు కనుక అది నమ్మాడు. యేసు ఒక మాట చెప్పితే ఆ వ్యాధి స్వస్థత పొందుకుంటుంది, ఆ వ్యాధి వెళ్ళిపోతుంది ఆయన ఆ సేవకుడి నుంచి అని చెప్పేసి మనము ఇక్కడ ఈ శతాధిపతి నమ్మినట్లుగా, యేసు యొక్క అధికారాన్ని గుర్తించినట్లుగా, ఎలాగైతే ఆయన 100 మందికి శతాధిపతి అయినప్పుడు 100 మంది అధికారంలో ఉన్న సెంచూరియన్ లేకపోతే ఆ శతాధిపతి, నేను ఒకడు పొమ్మంటే, ఒకడు రమ్మంటే, ఒకడు ఏం చేయమన్నా కూడా నేను చెప్తే చేస్తాడని తన అధికారం విలువ తెలిసిన ఈ శతాధిపతి అదే రీతిగా యేసుక్రీస్తు యొక్క అధికార విలువ కూడా ఆయన తెలుసుకోగలిగాడు కనుకనే, ఆయన గుర్తించాడు కనుకనే ఆయన చెప్తున్నమాట, ఒక్క మాట నువ్వు చెప్తే చాలు, నేను కూడా ఒక అధికారిని నా కింద చెప్తున్నాడు ఆయన. నా కింద కూడా ఇంతమంది ఉన్నారు, నేను పొమ్మంటే పోవును, ఒకడు రమ్మంటే వచ్చును. చూడండి, ఆయన గుర్తించిన శ్రేష్టమైన మాటను గమనించినట్లయితే ఆయన యేసుక్రీస్తు అధికారాన్ని ఎంత శ్రేష్టమైన విశ్వాసము అని స్వతహా యేసుక్రీస్తు ఆయన చూచి ఆశ్చర్యపోతున్నాడు. ఇంతవరకు ఇశ్రాయేల్ ఎవరి వద్ద కూడా నేను అంత విశ్వాసం నేను చూడలేదని చెప్తున్నాడు ఆయన. మనకి ఈ విషయం సిలువతో సంబంధం ఏ విధంగా, ఎందుకంటే మన సిలువ ధ్యానాలను గమనించండి, శతాధిపతి గుర్తించిన అధికారము
అది పరిపూర్ణంగా ఎక్కడ నెరవేర్చబడిందండి, ఎక్కడ స్పష్టంగా తెలియబడిందంటే మనకి శిలువలోనే మనం ప్రత్యక్షమైనట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, శిలువ పైన ఆ యొక్క పాపం పైన విజయాన్ని సాధించినట్లుగా చూస్తున్నాం. మరణం పైన కూడా విజయం, అంతే మాత్రమే కాదు సాతాను పైన కూడా విజయం క్రీస్తులో శిలువలో మనం పొందుకున్నట్లు క్రీస్తు ద్వారా అని మనం చూస్తున్నాం. అందుకే ఈ శిలువ మానవాళికే స్వస్థతనిచ్చేదిగా ఒక స్థలంగా మనం గుర్తించాలండి. ఈ శిలువ మానవాళికి పరిపూర్ణమైన స్వస్థత అనుగ్రహించి, అంటే పాపము నుంచి పరిపూర్ణమైన స్వస్థతను అనుగ్రహించేదిగా మనం చూస్తున్నాం. అదొక ఈ విషయాన్ని, సత్యాన్ని మనం గ్రహించుకోవాలని నేను దేవుని పేరట మిమ్మల్ని మనం చేసుకుంటున్నా. రెండో చూసుకున్నట్లయితే, అంత మాత్రమే కాకుండా బైబిల్ గ్రంథంలోకి ఒక ఉదాహరణ మీకు చెప్పాలంటే, అదే యేసుక్రీస్తు శిలువపై మరణించినప్పుడు అక్కడ ఉన్న ఒక రోమా శతాధిపతి, అక్కడ ఇంకొక రోమా శతాధిపతి కూడా మనకు కనపడతా ఉన్నాడు. ఆయన ఇలాగ అంటున్నాడు, ఏమంటున్నాడంటే, ప్రేమ దేవుని బిడ్డలారా, నిజముగా ఇతడు దేవుని కుమారుడే అంటున్నాడు. ఇది శిలువ యొక్క శక్తిని చూపిస్తూ ఉంది. అక్కడ జరిగిన కార్యాలని గమనించిన ఈ యొక్క ఇంకొక రోమాశధిపతి శిలువ యొక్క యేసుక్రీస్తు శిలువ మరణ సమయంలో ఆ కార్యాలన్నింటిని చూసి నిజంగా ఈయన దేవుని కుమారుడే అంటున్నాడు, ఒప్పుకుంటున్నాడు, అని తెలుసుకున్నాడు. ఈ యొక్క అధికారి కూడా అక్కడ దేవుని అధికారానికి ఒప్పుకున్నట్టుగా మనము చూస్తున్నాం. మన జీవితంలో ఈ విషయాల గురించి నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటండి, గ్రహించుకుందామా? ఒకసారి చూసుకున్నట్లయితే, నిజమైన విశ్వాసం క్రీస్తు యొక్క అధికారాన్ని గుర్తిస్తూ ఉంది. నా విశ్వాసం ఎవరి అధికారాన్ని గుర్తించేదిగా ఉంది ఈ లోకంలో? మనుషుల యొక్క అధికారాన్ని నమ్ముతాం, కానీ చాలాసార్లు మనము మోసపోయేవారుగా ఉన్నాం, నష్టపోయేవారుగా ఉన్నాం. అయితే ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, యేసుక్రీస్తు యొక్క అధికారాన్ని మనము నిజమైన విశ్వాసులుగా ఉంటే యేసుక్రీస్తు యొక్క అధికారాన్ని గుర్తించే వ్యక్తులుగా మనం ఉండాలని నేను చెప్పడానికి ఇష్టపడుతున్నానండి. చూడండి, శతాధిపతి ఎలాగైతే యేసు యొక్క మాట పైన విశ్వాసం పెట్టాడో అది శ్రేష్టమైన విషయంగా మనం గమనించాలి. యేసుక్రీస్తు యొక్క అధికారాన్ని మరలా గుర్తించడం, మరలా నేను గుర్తు చేస్తూ ఉన్నా. అంత మాత్రమే కాదు, విధేయత ఏమవుతుందంటే దేవుని యొక్క కృపకు దారి తీర్చేదిగా ఉంది. అక్కడ అధికారం ఉందని చెప్పేసి అధికారం గుర్తించి అక్కడికి వదలలేదు, కానీ ఆయన విధేయత చూపిస్తున్నట్టుగా మనం చూస్తున్నామండి. నామాను విషయంలో కూడా అంతే. మొదట స్వస్థత పొందుకోలేదు, ఎప్పుడైతే విధేయత చూపించాడో వెంటనే ఆయన స్వస్థత పొందుకున్నట్టుగా చూస్తున్నాం. శతాధిపతి కూడా వినయంతోనే లేకపోతే తగ్గించుకునే స్వభావంతోనే తన దాసుని గురించి అడిగి స్వస్థతను, అద్భుతాన్ని పొందుకున్నట్లుగా మనము చూస్తున్నాం. ప్రేమని దేవుని ఇక్కడ రక్షణ, ఇక్కడ మనం ఇంకో విషయం గమనించాల్సింది మూడోదిగా ఏంటంటే, మూడు విషయాలు చెప్పాను. నిజమైన విశ్వాసం క్రీస్తు యొక్క అధికారాన్ని గుర్తించేదిగా ఉంది. రెండోదిగా చూసుకున్నట్లయితే వినయం దేవుని లేకపోతే విధేయత దేవుని యొక్క కృపకు ద్వారంగా ఉంది. అంత మాత్రమే కాదు, రక్షణ అనేది అన్యజనులకు, అంటే అన్ని జనులకు మాత్రమే కాదు, ప్రతి ఒక్క జనాంగంలోనికి మనం చూసుకున్నాం. ఏ ఒక్కరికి ఏ భేదం లేదు. గ్రీసు దేశస్తులని బయట ఇంకొకరిని రంగు వర్ణ వివక్ష కానీ, లేకపోతే కుల వివక్ష కానీ, జాతి వివక్ష కానీ, దేశ ఏదీ లేకుండా ఆయన అందరికీ కూడా రక్షణను అనుగ్రహించేవాడు. ఇక్కడ నామాను కూడా విదేశీయుడే, అన్యుడే, ఆయన సిరియా దేశస్థుడు. అంత మాత్రం కాదు, శతాధిపతి కూడా రోమేయుడు. ఇద్దరు కూడా విదేశీయులు కానీ అన్యులు కానీ మనం చూసినట్లయితే, కానీ దేవుని కృప ఇద్దరి జీవితంలో కూడా వారికి దొరికినట్లుగా మనం చూస్తున్నామండి. శిలువ యొక్క సందేశం ఈరోజు ఏం గ్రహించాలంటే, ప్రేమించిన బిడ్డరా, అందరికీ కూడా ఆయన పిలుపు ఇప్పటికీ కూడా తెరిచే ఉంది. ఆయన నందు విశ్వసించిన ప్రతి వానికి, ఆయన నందు తగ్గించుకుని ఆయన దగ్గరికి వచ్చినట్లయితే, ఆయన కృపా ద్వారా ఎప్పటికీ కూడా ఆయన విశ్వాసంతో వచ్చిన వారిని ఎంతమాత్రం త్రోసి వేసే దేవుడు కాదని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ విషయాన్ని గ్రహించాలి. ఎవరైనా దేవుని వాక్యం చూస్తున్నట్లయితే ప్రేమ దేవుని బిడ్డ, ఈరోజు దేవుడి వాక్యం నీతోనే మాట్లాడుతూ ఉంది. చూడండి, మనము ఈరోజు దేవుడు మనకు పిలుపునిస్తున్నాడు. ఆయనను కలుసుకున్న ఈ శతాధిపతిని మనం చూసినట్లయితే ఈ సత్యాలను మనం చాలా తెలుసుకున్నాం. ఈరోజు మనం ఆయన్ని కలుసుకున్నాం, ఇంతవరకు మన జీవితంలో కలుసుకుని కూడా ఏమి తెలియని వ్యక్తులుగా వ్యర్థంగా మన జీవితాన్ని గడుపుతున్నాము. గమనించండి, మనము మన శక్తిని నమ్ముతున్నామా, లేకపోతే శిలువ వేయబడిన యేసుక్రీస్తు యొక్క అధికారాన్ని నమ్ముతున్నామా? మన జీవితం మనం గుర్తించాలండి. యేసు ఒక్క మాట జీవితాన్ని మార్చగల మాట. ఆ మాట శూన్యం నుండి సమస్తాన్ని సృష్టించిన మాట. చనిపోయిన లాజర్ను కూడా సమాధి నుండి లేపిన మాట. ఆ మాటలో సమస్తము దాగి ఉంది. ఆ మాట శక్తి కలిగినది. ప్రియమైన దేవుని బిడ్డ, అటువంటి మాటను ఆ శిలువకుడు యేసుక్రీస్తును నమ్ముతున్నావా, లేకపోతే నీ శక్తి మీద ఆధారపడుతున్నావా? ఒక్కసారి గుర్తు చేసుకుందాం. శతాధిపతి క్రీస్తును కలిసినప్పుడు అతడు దేవుని అధికారాన్ని చూశాడు. అంత మాత్రమే కాదు, అదే అధికారం తర్వాత శిలువ పైన స్పష్టంగా ప్రకటించబడినట్లుగా మనము శిలువ కార్యాలు మనం చూస్తున్నాం. ఈరోజు మనం గమనించాల్సిన శిలువ వేయబడిన యేసుక్రీస్తు ఈ ప్రపంచ యొక్క రక్షకుడు. ఆయన కలుసుకున్న వ్యక్తుల జీవితాల్లో నిన్నటి దినాన్న నిజమైన జ్ఞానము,
శిలువే యేసుక్రీస్తే అని మనకి వాక్యం ద్వారా కలుసుకున్న పండితులు జ్ఞానుల విషయాలు మనం చూసుకున్నాం. అదే రీతిగా నిజమైన దేవుడు, నిజమైన లోకరక్షకుడు, నిజమైన స్వస్థత ఎక్కడ ఈ ప్రపంచంలో విషయం అంటే ఇక్కడ మనం ఈ విషయాలు ఏం తెలుసుకుంటున్నామంటే ఆయన కలుసుకున్న వ్యక్తులు రూపాంతరం పొందినట్టుగా అయితే ఆయన స్పష్టతను ఆయన శక్తిని ఎరిగిన వ్యక్తులుగా మనం గుర్తించాలి. ఈరోజు ఇంకా నువ్వు దేవుని కలుసుకోలేదా? అయితే ఈరోజు ఆయన ద్వారా నీకు తెలిసే ఉందండి. ఆయన ఇప్పటికీ కూడా నీ కొరకు ఏదో చూసే దేవుడుగా ఉన్నాడు. రా దగ్గరికి, ఆయన శిలువ క్రిందకు రా, శిలువ దగ్గరకు రా. ఆయన యొక్క నిజ సత్యత్వాన్ని లేకపోతే నిజమైన దేవుని లక్షణాలను నువ్వు తెలుసుకున్నట్లయితే నీ జీవితంలో కూడా మార్పు నువ్వు చూడగల వ్యక్తిగా, నువ్వు నీ జీవితాన్ని మార్చుకోగల వ్యక్తిగా, శ్రేష్టమైన జీవితాన్ని పొందుకునే వ్యక్తిగా, నిత్యత్వాన్ని పొందుకునే వ్యక్తిగా నీవు ఉండగలుగుతావు. ఈ వాక్యాలని దేవుడు దీవించును గాక. దేవుడు మిమ్మల్ని కూడా శ్రేష్టంగా ఆశీర్వదించును గాక. ఆమేన్.